నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రహిత రవీందర్ పాల్గొని మాట్లాడుతూ నేటి తరం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని, ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా నేటి మహిళలు అనేక ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఓకే వీడియో చాలు అవుతుందా? కేక్ కటింగ్ ముర్మూర్ గ్రామ సమీపంలో స్టాక్గా పోసిన మట్టి కుప్పలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్లను పర్మిషన్లను చూపించవలసిందిగా కోరగా వారు కేవలం కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ పేరుతో ఇచ్చిన పేపర్ను మాత్రమే చూపించారని, వేరే బిల్లు లేకుండా, ఆర్డర్ లేకుండా, అక్కడ గవర్నమెంట్కు సంబంధించిన అధికారి లేకుండా 1,50,000 మెట్రిక్ టన్నుల మట్టిని మైనింగ్ అధికారుల అనుమతులు మరియు కలెక్టర్ ఆర్డర్స్ లేకుండా తరలిస్తున్నారని, వెంటనే దీనిని అధికారులు స్పందించి పూర్తిస్థాయి పరిమితులు, అనుమతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మురుమూరు గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి మురుమూరు చెరువుల గత సంవత్సరం మే నెలలో వారం రోజుల కోసం ఒక 3,000 టన్నుల కోసం 2 ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చారు మట్టి తీసుకపోవడానికి. తర్వాత 12,000 టన్నులకు పర్మిషన్ తీసుకున్నారు. ఆ 12,000 కూడా ఎక్కువైనందున వాళ్ళు దానికి దండుగా కట్టి పెనాల్టీ కట్టి తీసుకోవడం జరిగింది. ఆ తీసినటువంటి మట్టిని పక్కపొంటి ఒక పెద్ద డంపులాగా తయారు చేసి తర్వాత దాని మీద ఆక్షేపణలు వచ్చిన తర్వాత అందరు కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని కొలిసి ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు ఉండేటువంటి కుప్పగా చేరింది. దాంట్లో నుంచి ఇవాళ మళ్ళా 39,000 టన్నులకు 2 ఏజెన్సీలకు పర్మిషన్లు పెట్టుకునేసి మేము దానికి సంబంధించిన 4,00,000 రూపాయలు 4,00,000 రూపాయలు కడుతున్నాం, 5,00,000 రూపాయలు కడుతున్నామని చెప్పేసి పర్మిషన్లు పెట్టుకొని దానికి మైనింగ్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆధారాలు చూపకుండా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టిన సరైన సమాచారం ఇవ్వకుండా మైనింగ్ అధికారులు ఒక
కలెక్టర్ గారు ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ పెట్టుకొనేసి అక్కడ మట్టి గత సంవత్సరం తీసినటువంటి మట్టిని తీసుకుపోతా ఉన్నారు. ఆ మట్టిని తీసినప్పుడు కూడా ఆ యొక్క మట్టిని నిల్వ చేసే క్రమంలో దాని మీద ఏదైతే కంపాక్ట్ చేసే లోడర్లు ఉంటాయో వాటితోటి తొక్కిచ్చి వీటిని సెడి చేసి పెట్టుకున్నారు. అంటే దీన్ని కొలతల ప్రకారం చూసినప్పుడు దాని సైజు మారే విధంగా ఉన్నది. అన్ని అవకతవకలు జరిగినాయి. ఇవాళ 150,000 మెట్రిక్ టన్ను స్థాయిలో ఉన్నటువంటి ఆ మట్టి డంపును ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ కనీసం ఒక వేబిల్ ఉన్నటువంటి బండి కూడా ఇన్ని రోజులు తిరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఒక్క బండికి కూడా వేబిల్ లేదు. అక్కడ ఒక వేబిల్ పుస్తకం కూడా లేదు. మరి ఈ రాయల్టీ ఏ విధంగా చెల్లిస్తారు? క్వాంటిటీకి ఎవరు బాధ్యులు? అక్కడ ప్రభుత్వ అధికారులు ఉండాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? అసలు ఏం జరుగుతుంది రామగుండంలో? ఈ రామగుండం అంతా కూడా అక్రమాల పుట్టగా మారుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మంచి అధికారులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పుదోవ పట్టించి వాళ్ళను ఇబ్బందులు పెట్టే పని చేసి మరీ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. దీని మీద గౌరవ కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం నామ్స్ ఉండాలి, ఎంత క్వాంటిటీ మట్టి తీసిరు, అట్లా తీసిన మట్టిని కుప్ప పోసుకొని మళ్ళా సంవత్సరం తీసుకుపోయేకి ఏమైనా ఉన్నదా? అసలు తీసినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఎంత క్వాంటిటీకి ఎంత తీసుకుపోయి కుప్పేసినారు? అట్లా తీయొచ్చా? ఇరిగేషన్ చట్టం చెప్తుందా, లేకపోతే మైన్స్ యాక్ట్ చెప్తుందా? అంత కుప్పేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? నీకు ఇచ్చిన క్వాంటిటీ మందమే తీయాలి, పోసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అట్లాంటిది 150,000 టన్నులకు పైన తీసి ఇవాళ సంవత్సరం తర్వాత మళ్ళీ పైరవీలు చేసి తీసుకుపోవడం, ఇదంతా ప్రభుత్వం యొక్క రెవెన్యూకు మనం దొడ్డిదోవన తీసుకుపోవడంతో ఇదంతా ప్రభుత్వం లాస్ అయ్యే విధంగా ఉన్నది. ఒకవైపు ప్రభుత్వంలో డబ్బులు లేవు అనుకుంటా ఇబ్బంది పడే పరిస్థితులల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ఇవన్నీ కూడా దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క బూడిదిలో జరుగుతూ ఉన్నది, ఇంకో పక్క మట్టిలో జరుగుతూ ఉన్నది. దయచేసి గౌరవ కలెక్టర్ గారు, మేము ఇవాళ సెకండ్ సాటర్డే సండే కాబట్టి మండే రోజు దాని మీద పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసి అసలు దానికి ఏమున్నాయి ఏం లేవు చెప్పి పారదర్శకంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ తప్పులు జరిగిన వాటికి మీరు ఏ విధమైన పెనాల్టీ విధిస్తారు? తోడి మీద పోసుకున్న దానికి మీరు ఏ విధమైన పెనాల్టీ ఇస్తారు? 5 రెట్ల పెనాల్టీ ఇస్తారా? ఏమేస్తారు? అసలు ఎట్లా తీసుకుపోవచ్చు అనే దాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఇది మొత్తం రామగుండం అంతా కూడా అవినీతిమయం అయిపోతూ ఉన్నది. దయచేసి సోమవారం రోజు అధికారులను కలుస్తాం. కలిసి దాని మీద పూర్తిగా ఎవరు బాధ్యులున్న చర్యలు తీసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ముందుకు సాగుతున్నారని రామగుండం స్టార్ మహిళ 2025 కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శనివారం గోదావరికని బృందావన్ గార్డెన్ రామగుండం స్టార్ మహిళ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడం ఎటువైపు చూడండి, అక్క ఫ్రంట్కి రండి. హాల్ మెయింటెనెన్స్ రావాలని హాల్ మెయింటెనెన్స్ వాళ్ళు బృందావన్ గార్డెన్ యాజమాన్యం బ్యాక్ టు బ్యాక్
నాయకురాలు కథ సత్యనారాయణ గారు మాట్లాడతారు. వారి తర్వాత వారి అమూల్యమైన స్పీచ్ తర్వాత మన గేమ్ స్టార్ట్ చేద్దాం. సాంగ్ స్టాప్ అన్నా. ఓకే, స్వప్న గారు ఒక మంచి పాటలు కొట్టకండి, కానీ వచ్చిన ఒక అమ్మాయి కూడా ట్యాక్స్ కొట్టండి. అందరూ మళ్ళీ వారికి హ్యాపీగా చూస్తూ ఉండగానే అర్థమైన రెడీ అప్పుడు స్టేజ్ మీద వచ్చేటువంటి ప్రతి ఒక్క కనపచ్చు, గేమ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కనపచ్చు. భయమైన పనులు రాకుండా ఉండాలంటే మీరు కూడా చెప్పండి వారికి ఇంత కాదు. ప్లీజ్ రామగుండం నియోజకవర్గ నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఇవాళ స్టార్ మహిళ రామగుండం కార్యక్రమాన్ని గత 5 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నాము. దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వారి ఆత్మీయతని పంచుతూ ఈ ఆడబిడ్డని ముందుకు నడిపిస్తున్న మహిళలందరి కోసం అనేక మహిళా చైతన్య, అనేక మహిళా హక్కుల కోసము అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ 365 రోజులలో ఏ ఒక్క రోజు కూడా తన కోసం కాకుండా జీతభత్యాలు లేని, నిద్ర ఆహారాలు లేని కుటుంబం కోసం శ్రమిస్తున్నటువంటి మా ఆడబిడ్డలందరి కోసం ఒకరోజు పంచుకునేటువంటి కార్యక్రమాన్ని వారికి అందించాలన్న ఉద్దేశంతో ఈ స్టార్ మహిళా కార్యక్రమాన్ని గత 5 ఏళ్ల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం పాల్గొని వారి లోపల ఉన్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకునేందుకు పోటీపడి పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారి 10,000 రూపాయలు స్టార్ మహిళా ట్రోఫీని, అలాగే రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలతో పాటుగా ఈ రోజంతా కూడా గొప్పగా అద్భుతంగా వారి కోసం ఆట పాట కార్యక్రమాల్ని, సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువల్ని పెంచేటటువంటి విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రధాని వచ్చిన తర్వాత మహిళల కోసము, మహిళల అభివృద్ధి కోసము, మహిళల యొక్క ఎదుగుదల కోసము
అనేకమైనటువంటి నూతన విధానాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ కావచ్చు, మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం అనేక రకాల కార్యక్రమాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ అదే కాకుండా ఇవాళ రాష్ట్రపతి హోదాలో ఒక సాధారణ గిరిజన బిడ్డను కూర్చోబెట్టిండ్రు. దేశ ఆర్థిక వ్యవస్థని ఒక మహిళకి అందించిండ్రు. ఇవాళ ఢిల్లీ సీఎంగా ఒక సాధారణ మహిళకి అప్పచెప్పిండ్రు. అంటే మహిళా నాయకత్వాన్ని, మహిళల యొక్క అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ ఈ ప్రాంతంలో మహిళల కొరకు, మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి మహిళ నాయి బ్రాహ్మణ సేవా సంఘంలో గ్రూపులు లేకుండా అంతా ఒకే సంఘంగా పనిచేయాలని ఎన్టీపీసీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర మాజీ డైరెక్టర్ కంది చంద్రయ్య సభ్యులను కోరారు. ఎన్టీపీసీలో శనివారం ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశంలో చంద్రయ్య మాట్లాడుతూ ఒక సంఘంగా కలిసికట్టుగా ఉంటేనే సంఘం అభివృద్ధి దోహదపడుతుందని అన్నారు. నేను గౌరవ అధ్యక్షుడిగా ఉండి మరి మీకు ఎన్నో సమస్యల మీద ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలోచన చేయాలని ప్రతిరోజు మదనయ్య గారి దగ్గరికి ఇటు అక్కడ షాపుల కాడికి వచ్చి ఎన్నిసార్లు అందరూ ఒకసారి నాయ బ్రాహ్మణుల ఐక్యత, నాయ బ్రాహ్మణుల ఐక్యత, ఎన్టీపీసీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం, ఎన్టీపీసీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం, ఎన్టీపీసీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం, నాయ బ్రాహ్మణుల ఐక్యత, నాయ బ్రాహ్మణుల ఐక్యత. శ్రీధర్ మాట్లాడు. ఏముందా ఏముండదు మాట్లాడు. ఎంత కూర్చున్నావు? తగ్గి కూడా కూర్చున్నావు. 100 రూపాయలు. వీళ్ళు 2 నెలలు పనులు ఎక్కడ ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ మనకి నీరం ఇవాళ ఎన్నుకున్నారు ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్నారు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు అందరికి సాగం చేసి అందరి విధిలోనే అభిమానం కోసం ఇవాళ మనం పెట్టిన కార్యక్రమం ఇది. వాళ్ళు కలిసి ఉండడానికి మంచిదే, కానీ వాళ్ళు కలిసి ఉండలేకపోతారు. లేదు మీకు ఇంకా మనం ఏమనలేకపోయారు. దాని గురించి మీరందరూ ఎన్టీపీసీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశం మరి అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి నేను కంది చంద్రయ్యను ఇక్కడ 2 గ్రూపులు ఉండరాదని కులస్తులకు నా హృదయపూర్తిగా అందరికీ విన్నపం చేస్తున్నా. ఇక్కడ ఈరోజు సమావేశంలో ఉన్న ప్రతి గౌరవ సభ్యులు కూడా ఒకటే సంఘం ఉండాలని వారు ఒకే తీర్మానంపై వారు అభిప్రాయాలు వెలువచ్చారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఒకే సంఘం ఉండాలనే దాని మీద అందరం కట్టుబడి ఉన్నాము. దానికి అందరం కలిసికట్టుగా సుదీర్ఘంగా చర్చించి మరి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఎవరి సహకారం తీసుకొనైనా కానీ ఇంకా ఇక్కడ ప్రజానాయకుల సహకారం తీసుకొని సంఘం భవనం నిర్మాణం అంటే సంఘ భవనం మరి గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే గారిని ఒకసారి మన సంఘపరంగా కలుసుకోవడానికి చర్చించి తీర్మానం చేసుకొని వారికి విన్నవించుకుందాం. ఇటు విషయాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా మనం మన కుల సంఘ అభివృద్ధి కొరకు వారి సహకారం మనకు తప్పనిసరి. వారు మంచి మనసున్న వ్యక్తి, వారు తప్పకుండా సహకారం చేస్తారు. ఇది మనమందరం నమ్మవలసిన విషయం. రాజకీయాలకు అతీతంగా వారు అందరినీ కలుపుకొని పోతున్నారు. కాబట్టి మన కులాన్ని కూడా మన కులాభివృద్ధి కొరకు కూడా సహకారం అందించాలని వారిని మనవి చేసుకొని ముందుకు సాగుదాం. వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా అదే తీర్మానంతో కట్టుబడి ఉన్నాము. సభ్యులందరూ కూడా మరి ఐక్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 500 కుటుంబాలు ఉన్నటువంటి మన కులం మరి సభ్యులు కూడా దాదాపు 3000 మంది సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. అనేక రకంగా పనిచేసుకుంటున్నవారు మరి మనమంతా ఆర్థికంగా చాలా కష్టాలలో ఉన్నటువంటి కుటుంబాలు. కాబట్టి
మన కుటుంబాల సంక్షేమం కొరకు, మన సంఘం అభివృద్ధి కొరకు మనం ఒక మంచి లక్ష్యం బాట వేసుకొని ముందుకు సాగాలని ఈరోజు మనసారి అందరినీ వేడుకుంటూ, ఇందులో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్టీపీసీ ప్రాంతంలో ఉన్న రెండో సంఘం వారు కూడా మన సభ్యులే, మన కుటుంబ సభ్యులే, వారు కూడా కలిసి రావాలి. మనం ఇక్కడ ఏం తప్పిదాలు చేయడం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగాలంటే దాదాపు ఇంకొక 4-5 నెలల తర్వాత అందరూ చర్చించి ఒక కమిటీ ఎన్నుకోవడానికి మీరందరూ ఏకమైతే తప్పకుండా ఆ విధంగా కూడా ఉత్సాహవంతులను పదవులే ముఖ్యం కాదు, సేవాభావం ముఖ్యంగా పెట్టుకొని ముందుకు సాగాల్సిన పని సంఘం అంటే. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ముందుకు సాగాలి. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుకొండ నరసింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరికి హితవు పలికారు. ఎన్టీపీసీలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యేపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ది సహాయం కోరిన వారికి సాయం అందించే మంచి గుణమని అన్నారు. ఈరోజు ఈ పత్రికా ప్రకటన పిలవగానే వచ్చినటువంటి ప్రెస్ మీట్ ఉందని చెప్పిన వెంటనే ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం, ధన్యవాదాలు. విషయం ఏంటంటే, మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మీద బీఆర్ఎస్ నాయకులు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి నా వంతుగా కూడా నేను ఒక్కసారి వాళ్ళకు నిజాలు తెలియజేయాలని చెప్పి నేను పత్రికా విలేకరుల సమక్షంలో రామగుండం ప్రజలకు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, రామగుండం పారిశ్రామిక ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, గత 2-3 నెలల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అపనిందలు, అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అసలైన బీఆర్ఎస్ నాయకుడా లేక దళారి ముఠా నాయకుడా అతను అనేది స్పష్టం చేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఏంటంటే, ఆయన నాయకుడా దళారి ఆయన స్పష్టం చేసుకోవాలి. ఎందుకంటే కౌశిక్ గారు మీరు మార్చినటువంటి పార్టీ కండువాలు ఇప్పటివరకు ఏ నాయకుడైనా మార్చిండా లేదా? నేను చూస్తుంటా అంటే ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చడానికి సిగ్గుపడుతుంది కొంచెం. నేను ఎందుకంటున్నా అంటే, కౌశిక్ గారు కొన్ని మాటలు ఇచ్చి పెడతాం, కానీ నేను గౌరవంగానే పిలుస్తున్నా మిమ్మల్ని ఇప్పటికి కూడా. కానీ మీరు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయకండి. మీకు ఏమన్నా చేయాలనుకుంటే మేము చేసిన దానికి ధన్యవాదాలు తెలపండి, లేదా మాకు సలహాలు ఇవ్వండి. కానీ మేము చేసిన వాటికి మీరు ఏదో దాన్ని చెడగొట్టాలని ఇంకోటి చేయాలనుకుంటే మాత్రం నీకు అసలు రాజకీయ భవిష్యత్తే ఉండదు. ఇక్కడ నువ్వు చేసినటువంటి పనులు అట్లాంటివి ఉన్నాయి, నువ్వు ఇంతకుముందు చేసినవి ఉన్నాయి. నీ లెక్క మేమేమి భూ కబ్జాలు చేయలేదు, లేదా నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేదు, లేదా పార్టీలో ఏమైనా పార్టీలు ఉన్న వాళ్ళని ఏం చేయలేదు. మేము మా పార్టీ పనిలో మేము చేసుకుంటాను. మీకు ఇంకోటి చెప్తున్నా, గతంలో ఎన్టీపీసీలో ఒక కాంట్రాక్టర్ మీద నువ్వు దాడులు చేపించి నీ అనుచరులతోటి ఉరిసిగొలిపి దాడి చేయించి అతన్ని టెండర్ వేయకుండా నీ అనుచరుల ద్వారా టెండర్ వేయించుకొని మిగతా కాంట్రాక్టర్లను బెదిరించింది నిజమా కాదా? ఇదొకటి. రెండవది, అమాయకులైన కార్మికులను అడ్డు పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేదా? ఇది రెండవది. మూడవది ఏమంటున్నా అంటే, గతంలో కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తే అప్పుడున్న ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి వర్యులు, ఏది 2010-11లో ఐటీ శాఖ మంత్రి వర్యులకు నీ మీద మేము కంప్లైంట్ ఇచ్చినామా లేదా? నీ వల్ల మాకు ప్రాణ భయాలునే, మా కార్మికులు భయపడుతుండ్రు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఐటీ శాఖ మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఇప్పుడున్న శ్రీధర్ బాబు గారికి అప్పుడు మేము దరఖాస్తు చేసుకున్నాం. మూడవది, గతంలో కార్మికులను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఎన్టీపీసీ బూడిద రవాణా చేసే ఏబీసీ రెడ్డి నీ కుటుంబ సభ్యుడే. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.